lovelies, welcome to Vegan Vantalu. Vegan Vantallo ఇవ్వాల న్యూట్రిషనస్ వాల్యూస్ చెప్పడానికి మనతో ఉన్నారు పద్మ గారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వీగన్ వంటలు. సో వీగన్ వంటల్లో ఇవ్వాల నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టొమాటో కోకోనట్ సూప్. టొమాటో కోకోనట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. టొమాటో కోకోనట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటోస్, కొబ్బరి పాలు, బిర్యానీ ఆకు, అల్లం, క్యారెట్స్, ఉప్పు, కారం, పసుపు, వెజిటబుల్ ఆయిల్, థైమ్ హర్బ్ మరియు మిరియాల పొడి. సో చూసారు కదండి, వీగన్ వంటల్లో ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ వచ్చేసి టొమాటో కోకోనట్ సూప్. సో లెట్స్ మేక్ టొమాటో కోకోనట్ సూప్. సో పద్మ తయారు చేద్దామా? తప్పకుండా మోనికా, పేరులోనే చాలా హెల్తీగా కనిపిస్తుంది. అండ్ లెట్స్ స్టార్ట్. అండ్ ఇన్ మీన్ వైల్ మనము అసలు వీగన్ వంటలు అంటే ఏంటి, అసలు మనం తయారు చేసుకునే వంటల్లో ఉండే పోషక విలువలు ఏంటో ఇవన్నీ చక్కగా తెలుసుకుందాం. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కొంచెం ప్రొసీజర్ చేద్దాము. సో యూ హ్యావ్ టు హెల్ప్ మీ అవుట్. సో ఇవాళ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి, ఎందుకంటే పద్మ గారు నాకు హెల్ప్ చేసేస్తున్నారు. సో ముందుగా ఏం చేద్దామంటే పొయ్యి వెలిగిద్దాము. ఎస్, ఓకే. సో పొయ్యి వెలిగించాము, ప్యాన్ పెట్టాము, దీంట్లో వాటర్ వేద్దాం పద్మ. సో ఎంత వాటర్ తీసుకోమంటారు? సూప్ కి తగ్గట్టు. సో 1 to 2 బౌల్స్, 1 to 2 cups. సో ఇక్కడ వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్న వాటర్లో బిర్యానీ ఆకు, లైట్గా అల్లం వేద్దాం. సో బిర్యానీ ఆకు, అల్లము, మనం ఇంకా హర్బ్స్ కూడా ఇందులో, అంటే మన థైమ్ లీవ్ కూడా వేస్తున్నారు కదా ఇందులో. కానీ థైమ్ ఇప్పుడే వేయడం లేదు మనము. సో ఫస్ట్ వి విల్ బాయిల్ టొమాటోస్ అండ్ క్యారెట్స్. ఓకే. సో బికాజ్ మనకు ఎప్పుడైతే ఈ హర్బ్స్ ఎనీ డిష్లో మనం కనుక యాడ్ చేసుకున్నాము అంటే హర్బ్స్ యొక్క ఉపయోగాలు మనకి తెలియదు చాలా మందికి, కానీ చాలా రెసిపీస్లో వాడుతూ ఉంటాం. అసలు మెయిన్గా హర్బ్స్ తీసుకోవడం అంటే మనం రెగ్యులర్గా వాడుకునే కొత్తిమీర దగ్గర నుంచి పుదీనా ఆకులు, ఇలాంటి ఇటాలియన్ హర్బ్స్ ఏవైనా కానివ్వచ్చు. మెయిన్గా మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ని తగ్గించడానికి, డిప్రెషన్ లెవెల్స్ని తగ్గించడానికి, సో ఇలాంటి వాటికి చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే, మనం చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఇవాళ యూస్ చేస్తున్నట్టున్నాం రుచిగా. సో అల్లం వేసేద్దాం. సో అల్లం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు జీర్ణ క్రియ ఏదైతే ఉంటుందో, సో మనం తీసుకునే ఇతర ఫుడ్లోని న్యూట్రిషనల్ వాల్యూస్ మన బాడీకి ప్రాపర్గా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి డైజెషన్ సరిగా ఉండాలి. సో ఈ డైజెషన్ ప్రాపర్గా ఉండటానికి అల్లం అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా టొమాటోని ఇలా క్రాస్గా కట్ చేసుకుని ఓకే బాయిలింగ్ చేయాలి. తర్వాత పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ టొమాటోస్ బాయిల్ అవుతున్నాయి. టొమాటోస్లో మనము బే లీఫ్ వేసాము ప్లస్ అల్లం వేసాము. సో టొమాటోస్ ఆర్ గెటింగ్ బాయిల్. సో టొమాటోస్లో కూడా మళ్ళీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దేశీ టొమాటో కాదు కదా. సో దీస్ ఆర్ బెంగళూరు టొమాటోస్. బేసిక్గా మనం సూప్స్కి కానీ ఇలాంటి వాటికి ఏంటంటే ఇలాంటి టొమాటోస్ వాడుకున్నప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి పులుపు కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువగా ఉంటుంది. సో దట్ టెక్స్చర్ కానీ స్వీట్నెస్ కానీ మనకు సూప్కి మెయిన్గా యాడ్ అవడానికి కారణం. అండ్ టొమాటోస్ మనం ఎంత ఎక్కువగా మన డైట్లో తీసుకుంటే మనకు అంత వైటమిన్ ఏ మనకి ఎక్కువగా యాడ్ అవుతుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు ఎందుకు మెయిన్గా తీసుకోవాలి అంటే మన కళ్ళకు మాత్రమే కాదండి, వైటమిన్ ఏ మన స్కిన్కి కానివ్వండి చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ వైటమిన్ సి మనందరికీ తెలిసిందే, లైక్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి అన్న, స్కిన్ కానీ అన్నిటికీ కూడా మనకి వైటమిన్ సి ఇంపార్టెంట్. కాబట్టి టొమాటోస్ మనం రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. సో టొమాటోస్ ఆర్ గెటింగ్ బాయిల్. టొమాటోస్ బాయిల్ అవుతున్నాయి కదా పద్మ. బాయిల్ అవుతున్న టొమాటోస్ లో క్యారెట్ కూడా వేసేస్తే రెండు కూడా ఒకేసారి కుక్ అయిపోతుంది, సేవింగ్ టైం కూడా కలిసి వస్తుంది. సో క్యారెట్స్ రుచిగా కట్ చేస్తున్నారు. అండ్ క్యారెట్స్ గురించి మాట్లాడుకోవాలంటే అగైన్ మనకు వైటమిన్ ఏ మనకి ఇందులోంచి ఎక్కువగా ఉంటుంది. అండ్ డైటరీ ఫైబర్ మనకి క్యారెట్లోంచి ఎక్కువగా లభిస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి డైటరీ ఫైబర్ తీసుకుంటామో అగైన్ మన డైజెషన్ ప్రాపర్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఇందులోని వైటమిన్ ఏ నాట్ ఓన్లీ కళ్ళకి, అందరూ కూడా రుచిగా వైటమిన్ ఏ అనగానే ఓన్లీ కళ్ళకే మంచిది అనుకుంటారు, బట్ మన బాడీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనకి వైటమిన్ ఏ అనేది చాలా. టొమాటోస్ బాయిల్ అవుతుంది కదా, దీంట్లో క్యారెట్స్. ఓకే. సో మనం ఏం చేసామంటే వాటర్ బాయిల్ చేసాము. బాయిల్ అవుతున్న వాటర్లో టొమాటోస్, బే లీఫ్, అల్లం మరియు క్యారెట్ ముక్కలు వేసాము. సో కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి లిడ్ క్లోజ్ చేసి వెయిట్ చేద్దాం. సో చూసారు కదండి, టొమాటోస్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ గురించి పద్మ గారు చెప్పారు, క్యారెట్స్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ గురించి. సో ఇది చాలా చాలా హెల్దీ సూప్. అండ్ ఇది ఈ సూప్ వచ్చేసి ఒక రిఫ్రెషింగ్ సూప్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే టొమాటో సూప్ అనగానే అందరికీ చాలా ఇష్టము. బేసిక్ సూప్
తినడం స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు టొమాటో సూప్ స్టార్ట్ చేస్తారు. సో దే స్టార్ట్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ సూప్ విత్ ద టొమాటో సూప్. సో ఈ టొమాటో సూప్ని కొంచెం ట్విస్ట్ ఇచ్చి దీంట్లో కోకోనట్ పాలు, క్యారెట్స్, హర్బ్స్ అండ్ కొన్ని ఇండియన్ స్పైసెస్ వేసి కొంచెం రెసిపీని ట్విస్ట్ చేశాను. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వన్ మోర్ విషయం ఇక్కడ చెప్పాలి రుచిక, ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ కుకింగ్ అప్పుడు ఇలాంటి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటేనే పోషక విలువలు అనేది నష్టపోకుండా ఉంటాము. అండ్ అఫ్ కోర్స్ మనకి గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వెజిటబుల్స్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ద స్కిన్ ఇక్కడ పీల్ అయింది కదా, సో దట్ మీన్స్ ద టొమాటోస్ ఆర్ కుక్డ్. సో ఇదొక టిప్ అండి. సో ఇలా స్కిన్ ఇలా వదిలేస్తే టొమాటో, దట్ మీన్స్ ద టొమాటోస్ ఆర్ రైట్లీ కుక్డ్. పొయ్యి ఆపేసి కొంచెం కూల్ అవనిద్దాం. కూల్ అయిపోయింది. సో ఏం చేద్దామంటే దీని నుంచి ఈ బే లీఫ్ తీసేద్దాము. ఫ్లేవర్ అంతా వాటర్లో వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో ఈ మిశ్రమాన్ని వేద్దాం. టొమాటోస్, అల్లం అండ్ క్యారెట్స్. సో ఇదే వాటర్ వాడదాము సో దట్ ఇట్ విల్ బి లైక్ అ స్టాక్. సో గ్రైండ్ చేయడానికి మీకు వాటర్ కావాలంటే ఇదే కొంచెం తీసుకోవచ్చండి. అండ్ మిక్సీ మూత పెట్టేసి గ్రైండ్ చేద్దాం. దీన్ని స్ట్రెయిన్ చేద్దాము. సో సేమ్ లిక్విడ్ లోకి. yes, so that we are using the same stock. సో ఇలా యాక్చువల్గా ఇంట్లో తయారు చేసుకుంటే సూప్స్ చాలా హెల్తీ కూడా. అండ్ టైం కూడా చూసారా చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మనము బయట రెస్టారెంట్స్లో ఇష్టంగా తింటూ ఉంటాం కదా టొమాటో సూప్, ఎస్పెషల్లీ పిల్లలు. కానీ మీకు అందులో తెలియని ఒకటి నిజం ఉంది, చెప్పమంటారా? ఆ సూప్స్లో చాలా చోట్లండి మనకి కెచప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కెచప్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేసినది, అందులో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది, కలర్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్తీ. సో ఇది మనకి చక్కగా రుచిగా హెల్తీగా చేసి చూపిస్తున్నారు. సో అది కాకుండా రెడీమేడ్ సూప్స్ 5 minutesలో రెడీ అవుతాయని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము. ఇది కూడా మీకు 5 minutesలో అయిపోతుంది విత్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. సో పోయి మళ్ళీ వెలిగిద్దాము. సో ఈ ప్యాన్ పెడదాము. సో ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ టొమాటో క్యారెట్ స్టాక్లో సీజనింగ్ కోసం లైట్గా ఉప్పు వేద్దాము. పెప్పర్ పౌడర్, కారం, పిల్లల కోసం చేస్తే కారం అవాయిడ్ చేసుకోవచ్చు. లైట్గా పసుపు అండ్ థైమ్. దీంతో పాటు ఫ్రెష్లీ హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్, నా ఫేవరెట్. సో వేసేసి చక్కగా సూప్ని బాయిల్ చేయాలి. సో ఇక్కడ కోకోనట్ రుచిగా యాడ్ చేసింది కాబట్టి కోకోనట్ గురించి చక్కగా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెష్ కోకోనట్ కానీ, డ్రై కోకోనట్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఇలాంటి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ కానీ మనకి ఇందులో ఉన్నటువంటి MCT అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది హెల్త్కి చాలా చాలా మంచిది. సో రెగ్యులర్గా కోకోనట్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి. అండ్ ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఇలా మిల్క్ యూస్ చేయండి. సో మన వీగన్ రెసిపీస్లో ఇవాళ మనము కోకోనట్ మిల్క్ వాడాము. దట్ ఈస్ అ సబ్స్టిట్యూట్. సాధారణంగా మనము టొమాటో సూప్స్ మార్కెట్లో చూస్తుంటాం రెసిపీస్. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మైదానన్న వాడతారు, మిల్క్ వాడతారు, థిక్నింగ్ ఏజెంట్ సాస్ తయారు చేసి, లేదంటే క్రీమ్ వాడతారు. సో వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ డైరీ ప్రోడక్ట్ టు మేక్ దిస్ రెసిపీ. రైట్. సో దట్ పర్ఫెక్ట్ వీగన్ వంటలు అని చెప్పుకోవచ్చు. సో అసలు వీగన్ వంటలు అంటే చాలా మందికి కూడా ఇంకొక డౌట్ కూడా ఉండిండొచ్చు రుచిక, అసలు ఏంటి వీళ్ళు చేసేది, మిల్క్ని ఎందుకు మిల్క్ బదులుగా ఎందుకు ఇలాంటి క్రీమ్స్ యూస్ చేస్తున్నారు అనే ఐడియా థాట్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు. సో ఏం లేదండి, వీగన్ వంటలు మనం కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే ఎటువంటి జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలని వాడకపోవడం. నో డైరీ ప్రోడక్ట్స్, నో మీట్, ఓన్లీ వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్సే. అంటే ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసే రెసిపీస్ని వీగన్ రెసిపీస్ అంటారండి. సో చాలామంది వీగన్ డయట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా యాక్చువల్లీ ఇండియన్ డయట్ సిస్టమే వీగన్, బట్ ఫారినర్స్ ఎక్కువ వీగన్ డయట్స్లో కన్వర్ట్ అవుతున్నారు. సో ఇట్స్ వెరీ హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్. సో మీరు కూడా మీ డయట్లో వీగన్ రెసిపీస్ని తయారు చేసి హెల్తీగా ఉండండి.
సో ఎలా మనకు హెల్తీగా ఉండగలము ఇలాంటి వీగన్ వంటలు తీసుకుంటే అంటే ఎటువంటి జంతువులకు సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ మన బాడీ అంటే ఆ జంతువులకు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకోవడం అనేది మన బాడీ న్యాచురల్గా తయారు చేయబడలేదు. సో కాబట్టి మనం అలాంటివి అవాయిడ్ చేస్తే ఇప్పుడు కొత్తగా మనకి వస్తున్నటువంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్ చెప్పేసి యానిమల్స్కి వేసి అంటే పాలు పెరగటానికి మీట్ పెరగటానికి ఇలా అన్నిటికీ కూడా మనం ఏంటంటే అడ్డదారులు తొక్కేస్తూ వాటి డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉన్నారు. అలాంటి ఫుడ్ని మళ్ళీ మనం తిన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్టెరాయిడ్స్ కావచ్చు, దానికి వేస్తున్నటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మన శరీరంలో కూడా వచ్చేసి కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నందు మూలానే చాలా మంది ఇప్పుడు వీగన్ వంటలకి షిఫ్ట్ అవుతున్నారు. సో చూసారు కదండి. సో వీగన్ వంటలు రెగ్యులర్గా వాచ్ చేస్తే నాలెడ్జ్ గెయినింగ్ సెషన్ విత్ యమ్మీ రెసిపీస్. సో యమ్మీ డెలీషియస్ టొమాటో కోకోనట్ సూప్ పద్మ రెడీ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంది బికాజ్ మనం టైం వేసాం కదా. యా, సో ఒక సర్వింగ్ బౌల్లో తీద్దాము. అంతే, హెల్దీ వీగన్ స్పెషల్ టొమాటో కోకోనట్ సూప్ రెడీ. టొమాటో కోకోనట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. టొమాటో కోకోనట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, కొబ్బరి పాలు, బిర్యానీ ఆకు, అల్లం, క్యారెట్స్, ఉప్పు, కారం, పసుపు, వెజిటబుల్ ఆయిల్, థైమ్ హర్బ్ మరియు మిరియాల పొడి. టొమాటో కోకోనట్ సూప్ తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసి బిర్యానీ ఆకు, టొమాటోస్, క్యారెట్స్, అల్లం వేసి చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ బాయిల్ అయిన మిశ్రమంని మిక్సీలో గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి మళ్ళీ బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న టొమాటో స్టాక్లో కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కోకోనట్ పాలు, థైమ్ హర్బ్ వేసి చక్కగా బాయిల్ రానివ్వాలి. ఈ తయారు చేసుకున్న టొమాటో కోకోనట్ సూప్ని ఒక చక్కని బౌల్లో వేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ వీగన్ స్పెషల్ టొమాటో కోకోనట్ సూప్ రెడీ. సో ఇవాళటి వీగన్ వంటల్లో తయారు చేసిన టొమాటో కోకోనట్ సూప్ నాకైతే ఫ్లేవర్ చాలా అద్దరిపోయినట్టుంది. సో పద్మ గారికి ఇద్దాం టేస్ట్ చేయడానికి, ప్లస్ దీంట్లో ఉన్న క్యాలరీ వాల్యూ గురించి తెలుసుకుందాం. సో చాలా ఓకే, చూడటానికైతే యమ్మీగా ఉంది, స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓ వావ్, అంటే ఏదో ప్రేక్షకులకి ఇలా యాక్షన్ చేసి వావ్ అని చెప్పాలని కాదండి, నిజంగానే బాగుంది. ఎందుకంటే మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అసలు కోకోనట్ మిల్క్ మనకి థిక్నెస్ యాడ్ అవుతుంది, టేస్ట్ యాడ్ అవుతుంది, థైమ్ మంచి స్మెల్ వస్తుంది. పైగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ సీజన్లో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి డ్రింక్స్ కనుక వేడివేడిగా తీసుకుంటూ ఉంటే జబ్బులు అనేది రాకుండా అసలు హ్యాపీగా ఉండొచ్చండి. సో రుచిక అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాళటి వీగన్ వంటల్లో నేను తయారు చేసిన రెసిపీ టొమాటో కోకోనట్ సూప్. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాము. టిల్ దెన్ టేక్ కేర్, అండ్ దిస్ ఇస్ చెఫ్ రుచిక శర్మ and this is Padma Reddy, nutritionist, signing out. Bye bye.